దేవర సినిమాతో 6 ఏళ్ల ఆకలి తీర్చేసి ఫుల్ మీల్స్ పెట్టేశాడు తారక్. కొంతకాలం వరకు వరుస ఫ్లాప్స్ చూసిన తర్వాత తారక్ కథల ఎంపిక మారింది. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో అలాంటి కథలనే ఎంచుకున్నాడు. దానికి నిదర్శనం 10 ఏళ్ల నుంచి తారక్ అందిస్తున్న హిట్స్. నా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తానన్నాడు, అదే చేస్తున్నాడు. అన్న మాట అంటే బ్రహ్మరాత అంటూ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం దేవర మాస్ జాతర ఎలా జరుగుతుందో తెలియంది కాదు. ఆ ఏరియా ఈ ఏరియా అని తేడా లేకుండా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. సరే, దేవర బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది, మరి తర్వాత ఏంటి? నెక్స్ట్ తారక్ ఎలాంటి కథలను ఎంచుకుంటాడు? ఏ దర్శకుడికి వరంగా మారబోతున్నాడు? ఇలా ప్రేక్షకుల ఫోకస్ అంతా తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీదకి మళ్ళింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం తారక్ బాలీవుడ్లో తన డెబ్యూ మూవీతో బిజీగా ఉన్నాడు. అదే వార్ 2. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు కథనాలు వింటూనే ఉన్నాం. అటు షూటింగ్ పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. హృతిక్ రోషన్, తారక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పైన అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2025 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో భాగం కానున్నాడు. ఈ సినిమా పేరు, షూట్ కూడా స్టార్ట్ చేయకముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు ప్రశాంత్ నీల్ కూడా బాక్సాఫీస్ దగ్గర 3000 కోట్ల వసూళ్లను రాబట్టేందుకు పక్కా ప్లానింగ్ రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కథ గురించి కూడా టాక్ నడుస్తోంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. ఇక ఈ రెండు కాకుండా తారక్ మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బీస్ట్, జైలర్ 2 సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో మూవీకి ఓకే చెప్పేశాడట తారక్. ఇప్పటికే నెల్సన్ తారక్కు కథ చెప్పినట్లు సమాచారం. తారక్కు కూడా కథ నచ్చిందని ఇన్సైడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను 2026లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సో అటు తారక్, ఇటు నెల్సన్ ఇద్దరు బిజీగానే ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు మేకర్స్. ఇక ఇవి మాత్రమే కాకుండా తారక్ తమిళ దర్శకుడు వెట్రిమారన్తో మూవీ చేయడానికి తనకు ఓకే అంటూ ఓపెన్గానే చెప్పేశాడు. కాబట్టి వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ఈసారి తారక్ ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.